రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచడానికి సర్కారు సన్నాహాలు చేస్తుంది. వ్యవసాయ భూముల విలువ 2-3 రెట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అపార్ట్మెంట్ల ధరలను కొద్దిగా పెంచనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత మే లేదా జూన్లో కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూ భారీగా పెరగనుంది. వచ్చే నెలలో లేదా జూన్లో పెరిగిన మార్కెట్ వాల్యూను అమల్లోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. వీటిపై రీసోర్స్ మొబిలైజేషన్ పై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి తర్వాత కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు భూముల విలువ పెంచలేదు. ఇప్పుడు మొదటిసారి మార్కెట్ వాల్యూను సవరించనున్నారు. స్టాంప్ డ్యూటీ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూ గరిష్టంగా 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ ప్లాట్ల విలువ కూడా 3 పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే అపార్ట్మెంట్లలోని ప్లాట్ల మార్కెట్ విలువ కొద్దిమేర పెరగనుండగా కమర్షియల్ స్పేస్ రేట్లు మాత్రం తగ్గనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎకరాకు 6 లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న భూమి విలువ 12 లక్షల నుంచి 18 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ వాల్యూ 20 లక్షల రూపాయలుండగా దాని విలువ బహిరంగ మార్కెట్లో 10 కోట్ల నుంచి 20 కోట్లు పలుకుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువలు 300% పైగా పెరగనున్నాయి. దీంతో సర్కారుకు ఆదాయం పెరగడంతో పాటు మార్కెట్లో అసమానతలు తగ్గుతాయని భావిస్తోంది. నిజానికి పోయిన ఏడాది జూన్లోనే భూముల విలువలు సవరించాలని ప్రభుత్వం అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లోని నివాస స్థలాల విలువలు భారీగా పెరగనున్నాయి. ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల రేట్లు గరిష్టంగా 2 నుంచి 3 రెట్లు పెరగనున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రస్తుత డిమాండ్ను, మార్కెట్ రేట్లను దృష్టిలో ఉంచుకొని 2 నుంచి 3 పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి వాటితో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లోని భూములకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు పెరగనున్న మార్కెట్ వాల్యూ బహిరంగ మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉండనుంది. ఈ పెంపుతో ఓఆర్ఆర్ పరిధిలోని రెసిడెన్షియల్ ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ ఖర్చులు కొంతమేర పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది దీర్ఘకాలంలో భూముల విలువ, వాస్తవ మార్కెట్ రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు. బ్లాక్ మనీ లావాదేవీలు తగ్గుతాయని, రియల్ ఎస్టేట్ రంగంలో మరింత పారదర్శకత వస్తుందని అంటున్నారు. అపార్ట్మెంట్లు, ఫ్లాట్ల విలువలను కొద్దిమేర పెంచాలని ప్రతిపాదించారు అధికారులు. ప్రస్తుతం ఎస్ఎఫ్టీకి 2000